హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భగవద్గీత సిరీస్లో డే 3 4వ అధ్యాయం దివ్యజ్ఞానము. దివ్యజ్ఞానము అంటే ఆత్మ, భగవంతుడు, వారి సంబంధము గురించిన ఆధ్యాత్మిక జ్ఞానము పూనితము చేసేది, ముక్తిని కలిగించేది రెండు అయి అంటుంది. అట్టి జ్ఞానము నిస్వార్థమైన భక్తిమయ కర్మఫలము. గీత యొక్క అత్యంత పురాతన చరిత్రను భౌతిక జగత్తులో కాలక్రమము చొప్పున కలిగే తన అవతరణల ఉద్దేశ్య ప్రాధాన్యతలను, గురువును ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు. 5వ అధ్యాయం కర్మయోగము. కృష్ణ భక్తి భావనలో కర్మ. బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్నా ఆంతరముగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్యజ్ఞానాగ్నిచ్చే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. 6వ అధ్యాయం ధ్యానయోగము. అష్టాంగ యోగము అంటే యాంత్రికమైన జ్ఞానయోగ సాధన. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మనిపై నిలుపుతుంది. ఈ సాధన సమాధిని కలుగజేస్తుంది. 7వ అధ్యాయం భగవద్విజ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము, పరమకారణము, భౌతిక ఆధ్యాత్మికము అయిన సమస్తానికి పోషణ శక్తి. మహాత్ములు భక్తితో అతనికి శరణుజొచ్చుతారు. కాగా పాపాత్ములు తమ మనస్సును ఇతర ఆరాధ్య విషయాల వైపుకు మళ్లిస్తారు. వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.